శంకర్ ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న నాగమ్మ చాలా కోపంగా శంకర్ దగ్గరికి వెళ్లి తన కాలర్ పట్టుకొని మరి, "ఎందుకురా ఇలా చేశావు? నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. పాముకి పాలు పోసి పెంచితే అది మనల్నే కాటేస్తుంది అన్న సామెత అయితే విన్నాను కానీ, ఇప్పుడు ఇలా నాకే జరుగుతుందని అస్సలు ఊహించలేదు. నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఛీ!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ మాత్రం, "పెద్దమ్మ నేను చెప్పేది కాస్త విను పెద్దమ్మ" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం, "నువ్వు చెప్పేది ఏంటి? నేను వినేది ఏంట్రా? వాడినే నీ అన్నయ్య రక్తాన్నే కళ్ళ చూస్తావా నువ్వు?" అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ మాత్రం, "పెద్దమ్మ నేను చెప్పేది కాస్త విను. అక్కడ ఏం జరిగిందో మొత్తం చెప్తాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం, "నువ్వు ఏం చెప్తావురా ఇంకా? అదిగో చూడు వాడు ఎలా ఉన్నాడో ఇప్పుడు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శంకర్ మాత్రం, "పెద్దమ్మ నేను చెప్పేది నువ్వు వినటం లేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మకైతే చాలా కోపం వచ్చేసి, నువ్వు సైలెంట్‌గా ఉండు. వీడిని చూడు ఈడిని ఎలా బాధపడుతున్నాడో నువ్వు కొట్టిన దెబ్బలకి. వాడు రక్తం కళ్ళ చూస్తావా నువ్వు? నీకు ఎంత ధైర్యం ఉందిరా? నా పెద్దమ్మ లాంటి నన్నే ఇంత బాధ పెడతావా అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. అది చూడగానే అక్కడ ఉన్న నాగమ్మ అయితే శంకర్ చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది. వీడిని కొట్టడానికి నీకు ఎంత ధైర్యం రా అని చెప్పేసి అయితే మళ్ళీ చెంప మీద కొడుతూ ఉంటుంది. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం, "నిన్ను ఇలా పెంచాను చూడు, నాకే చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు నన్ను పెద్దమ్మ అని మరి పిలవకు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. "ఇక నుండి నీ మొహం చూడాలి అన్నా సరే నాకు చాలా చిరాకుగా ఉంది. నా దగ్గర నుండి వెళ్ళిపో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "పెద్దమ్మ నన్ను క్షమించు పెద్దమ్మ" అని చెప్పేసి అయితే తన కాళ్ళు పట్టుకుంటూ ఉంటాడు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శంకర్ మాత్రం, "నువ్వు ఏ శిక్ష విధించినా సరే నేను భరిస్తాను కానీ నువ్వు నన్ను దూరం పెట్టకు పెద్దమ్మ" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మ అయితే, "సరే నిన్ను ఈ శిక్ష విధించకుండా నేను ఎలా ఉంటాను" అని చెప్పేసి అయితే లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వాళ్ళ అమ్మ వాళ్ళందరూ వచ్చి, "రేయ్ ఇక్కడి నుండి వెళ్ళిపోరా, తను నిన్ను చంపినా చంపేస్తుంది. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు పట్టించుకోకుండా శంకర్ అయితే అక్కడే ఉంటూ ఉంటాడు. ఇంతలో నాగమ్మ కొరడా తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూసిన రజని అయితే, "ఏమీ చెయ్యకు నాగమ్మ" అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శంకర్‌ని నాగమ్మ కొరడాతో గట్టిగా కొడుతూ ఉంటుంది.